హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక విశ్వకైతే ఎలాగైనా పెళ్ళి ఆపాలని అనుకుంటాడు కదా. ఇక వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఉదయాన్నే పెళ్ళి జరగబోతుంది. ఎలాగైనా ఈ పెళ్ళిని ఆపేయాలి, వాళ్ళు సంతోషంగా ఉండకూడదు. నా చెల్లెల్ని పెళ్లి చేసుకొని ఇక మమ్మల్ని బాధ పెడుతున్నాడు అని విశ్వక్ అనుకొని విశ్వకైతే ఇక చాలా ప్లాన్ వేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక భద్రావతి సేనాపతి అక్కడికి వస్తారు. ఏంట్రా, అసలేమీ అర్థం కావడం లేదు. వాళ్ళ ఇంట్లో అంత సంతోషం నేను చూడలేకపోతున్నాను. వాళ్ళు అంత సంతోషంగా ఉంటే మనం ఇలా బాధపడడం మనకేమీ నచ్చడం లేదు. అసలు ఆ పెళ్ళి ఆపలేమా? ఆ పెళ్ళిని ఎలాగైనా ఆపితే బాగుండు, కానీ ఉదయాన్నే ఆ పెళ్ళి జరగబోతుంది. ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆ పెళ్ళికి వెళ్ళి మనం కార్డు ఇచ్చినందుకు ఆ పెళ్ళిని చూసి రావాలా? ఆ పెళ్ళి ఆగిపోతుంటే చూస్తుంటే బాగుంటుందే, కానీ ఆ పెళ్ళి జరుగుతుంటే చూస్తుంటే మనకి ఇక ఇంకా బాధే కదా. అటు ఇక నా మేనగోడల్ని తీసుకువెళ్ళి సంతోషంగా ఉంటున్నారు, నా మేనగోడలు ఈ ఇంట్లో లేక మనం బాధపడుతున్నాము అని ఇక భద్రావతి అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి విశ్వకొచ్చి, అత్తమ్మ నువ్వేమీ బాధపడకు, అసలు ఇక అక్కడ పెళ్ళికి పోయేది మాట నిజమే మనం, కానీ ఆ పెళ్ళి జరగదు. ఆగే పెళ్ళిని చూడడానికే మనం వెళ్తున్నాము అని విశ్వక్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక భద్రావతి అయితే, అదేంట్రా, ఆ పెళ్ళి ఇక ఉదయాన్నే జరగబోతుంది, ఆలోపు పెళ్ళి ఎలా ఆగిపోతుంది? ఆ ఇంట్లో అంతమంది ఉన్నారు, అంత సంతోషంగా ఉన్నారు, ఆ పెళ్ళి ఆపడానికి ఎలా ఆపగలుగుతాం మనం అని భద్రావతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక విశ్వకైతే, అత్తయ్య నేను ఆలోచించాను, ఇక ఉదయాన్నే పెళ్ళికి వెళ్ళి నువ్వే చూద్దు కానీ ఆ పెళ్ళి జరుగుతుందా జరగలేదా అని నువ్వే చూస్తావు అని అనగానే, ఏం చేయబోతున్నావురా, అసలు ఏం చేయబోతున్నావు అని భద్రావతి అడుగుతూ ఉంటుంది విశ్వక్నైతే. ఇక విశ్వకైతే, లేదత్తయ్య ఇప్పుడే ఈ విషయం చెప్పను, ఈ విషయం జరిగాక నువ్వు చూద్దు కానీ అక్కడ జరిగేదేంటో అని ఇక అంటూ ఉంటాడు విశ్వకైతే. అప్పుడే ఇక భద్రావతి, ఏంటో వీడు మాట్లాడే మాటలు నాకు అర్థం కావడం లేదు. ఆ రోజు ఇక పెళ్లి కార్డు ఇచ్చినందుకు దాన్ని తగలబెడుతూ ఉంటే దాన్ని తగలబెట్టకుండా ఆపేశాడు. ఈరోజేమో పెళ్ళి జరగబోతున్న పెళ్ళిని ఆపుతాను, ఖచ్చితంగా ఆపుతానని చెప్తున్నాడు. నాకేమీ అర్థం కావడం లేదు. ఆ కుటుంబం సంతోషం చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది అని భద్రావతి అంటూ ఉంటుంది సేనాపతితో. అప్పుడే సేనాపతి, నా కొడుకు అన్నాడు కదక్క, ఖచ్చితంగా నెరవేర్చుతాడు, ఇక ఆ పెళ్ళి ఆపుతాడని నాకు అనిపిస్తుంది, చూద్దాం అని ఇక సేనాపతి కూడా అంటాడు. అప్పుడే ఇక విశ్వకైతే ఇక పెళ్లి కూతురుగా రెడీ చేస్తున్న ఫంక్షన్ హాల్లో ఇక శ్రీవల్లిని రెడీ చేస్తూ ఉంటారు కదా. అప్పుడే ఇక అది గమనించిన విశ్వకైతే వెంటనే ఇక రౌడీలకి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక రౌడీలకి ఫోన్ చేసి, నేను పంపించిన ఫోటోలో అమ్మాయిని కిడ్నాప్ చేయాలి అని చెప్పగానే, అప్పుడు రౌడీలు, డబ్బు ఇస్తే ఏ పనైనా చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం, ఈ అమ్మాయే కదా అని అనగానే, ఇక లొకేషన్ పెడుతున్నా చూసుకోండి అని ఇక విశ్వకైతే రౌడీలకి చెప్పి తనని కిడ్నాప్ చేయించమని చెప్తాడు. అప్పుడే ఇక రౌడీలు ఆ ఫంక్షన్ హాల్కి అయితే వస్తారు. అప్పుడు భద్రావతి సేనాపతి కుటుంబం మొత్తం ఇక పెళ్ళికైతే ఫంక్షన్ హాల్కి వచ్చి రెడీగా కూర్చుంటారు. అప్పుడే భద్రావతి, ఏంట్రా ఏం చేయబోతున్నావు, ఇక్కడ అన్నీ రెడీ అయ్యాయి, ఇక కొద్దిసేపట్లో తాళి కూడా కట్టబోతారు, అమ్మాయి కూడా వస్తుంది, అసలు నువ్వేం చేస్తున్నావురా అని అంటూ ఉంటుంది. భద్రావతి అయితే, ఆగత్తయ్య నీకు కొంత కొంత సమయంలో తెలుస్తుంది, పెళ్లి పీటలో అమ్మాయి ఉండదు, పెళ్ళి జరుగుతుంది, ఎలా జరుగుతుందంటావు అని అంటూ ఉంటాడు ఇక విశ్వకైతే. అప్పుడే ఇక, ఏం చేయబోతున్నావురా అని అనగానే, అమ్మాయి కనిపించదంటే ఏం చేయబోతాను అత్తయ్య, తనని కనిపించకుండా కిడ్నాప్ చేయించాను అని చెప్పగానే ఇక భద్రావతి చాలా సంతోషపడుతుంది, నా అల్లుడు అనిపించుకున్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడే రౌడీలు అయితే ఇక శ్రీవల్లి దగ్గరికి వచ్చి శ్రీవల్లిని అరుస్తూ ఉండగా కిడ్నాప్ చేసి బంధిస్తారు తీసుకువెళ్ళి. అప్పుడే ఇక పెళ్లి ముహూర్తానికి ఇక అమ్మాయిని వధువురాల్ని తీసుకురండి అని అనగానే, అప్పుడే ఇక పెళ్లి కొడుకు రాగానే పెళ్లి కూతుర్ని పిలవడంతో ఇక శ్రీవల్లి అయితే కనిపించదు. అప్పుడే ఫంక్షన్ హాల్లో
ఇక అందరూ శ్రీవల్లి కనిపించడం లేదు అని అనగానే అప్పుడే ఇక భాగ్యం అయితే ఏడుస్తూ ఉంటుంది. నా కూతురు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది అని ఇక ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడ ఉన్న ధీరజ్, ఇక సాగర్, చందు అందరూ బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక రామరాజు కూడా ఏంటి, ఏం జరిగింది, శ్రీవల్లి కనిపించకపోవడం ఏంటి, శ్రీవల్లిని ముస్తాబ్ చేయడానికే కదా తీసుకువెళ్ళింది అని రామరాజు కూడా అంటూ ఉంటాడు. అన్నయ్య గారు, నా కూతురు కనిపించడం లేదు, నా కూతురు నాకు కావాలి అని ఏడుస్తూ ఉంటుంది. ఎలాగైనా ఇక శ్రీవల్లిని తీసుకురావాలి, ఇక ఇంటి పరువు పోకుండా చేయాలి అని ధీరజ్ అనుకుంటూ ఉంటాడు. ధీరజ్ అయితే ఊరుకున్నానా, మీరేమీ బాధపడకండి, అనుకున్న సమయానికే పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది, ఎలాగైనా ఎక్కడున్నా శ్రీవల్లిని తీసుకువస్తాను అని ధీరజ్ చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక అక్కడి నుంచి అంతటా వెతుకుతూ ఉండగా ఒక చోట ఇక శ్రీవల్లిని కిడ్నాప్ చేయడం చూస్తాడు. వెంటనే ఇక శ్రీవల్లిని చూసిన ఇక ధీరజ్ అయితే వెంటనే అందులోకి వెళ్ళి రౌడీలని చితకబాదుతాడు. ఎవర్రా మీరు, ఎవరు, శ్రీవల్లిని ఎందుకు కిడ్నాప్ చేశారని అని అరుస్తూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ఒక అతన్ని చితకబాది ఎవరు చేయించారు ఇదంతా మీతో అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఒక అతను డబ్బులు ఇస్తే ఇలా చేశాము, ఇక మాకేమీ తెలీదు అని రౌడీలు డబ్బు కోసం ఇలా చేశామని అంటూ ఉంటారు. ఎవరతను, పేరు చెప్పు అని అనగానే విశ్వక్ అనే అతను మాకు డబ్బులు ఇచ్చి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయమన్నారు అని చెప్పగానే ఇక ధీరజ్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు. వెంటనే ఇక వాళ్ళని చితకబాది ఇక ధీరజ్ అయితే సమయానికి ఫంక్షన్ హాల్కి, ముహూర్తం సమయానికి ఇక శ్రీవల్లిని తీసుకొని ఫంక్షన్ హాల్కి అయితే అడుగు పెడతాడు. అప్పుడే ఇక రామరాజు ఇక కుటుంబం అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక విశ్వక్, ఇక భద్రావతి, సేనాపతి ఇంట్లో వాళ్ళంతా చాలా కోపంతో ఇదేంటి, మళ్ళీ తనని ఎలా తీసుకొచ్చారు, వాళ్ళకి నేను కిడ్నాప్ చేయమని చెప్పాను కదా అని ఇక విశ్వక్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ధీరజ్ అయితే అక్కడికి వచ్చి పోలీసులని ఫోన్ చేసి తీసుకువచ్చి విశ్వక్ని అయితే పోలీసులకి అప్పగిస్తాడు. ఇదంతా వీడే చేశాడు, నా కుటుంబం పరువు పోవాలని, మేము బాధపడాలని, మా పెళ్ళి ఆపడానికే ఇక శ్రీవల్లిని కిడ్నాప్ చేయించాడు, ఆ రౌడీలను చితకబాదితే వాళ్ళు ఈ విషయం చెప్పారు అని ఇక ధీరజ్ అయితే విశ్వక్ని పోలీసులకి అప్పగిస్తాడు. ఇక వెంటనే శ్రీవల్లిని ఇక పెళ్లి పీటలపై కూర్చోబెట్టగానే భాగ్యం ఇక చాలా సంతోషంతో అప్పుడే ఇక అన్నయ్య, నేను ఒక విషయం చెప్పాలి, మీ కుటుంబం గురించి నేను తప్పుగా అనుకున్నాను, మీ కుటుంబాన్ని వేరు చేయాలని చూశాను అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే. అప్పుడే రామరాజు, లేదమ్మా, ముందు ఈ పెళ్లి జరగని, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం అని రామరాజు అంటూ ఉంటాడు. లేదన్నయ్య, పెళ్లి జరగడానికి ముందే మా గురించి నిజం చెప్తాము, ఆ తర్వాత మీరు ఓకే అంటేనే ఈ పెళ్లి జరిపిద్దురు కానీ అని భాగ్యం ప్రాధేయపడుతూ ఉంటుంది. అప్పుడే ఏంటమ్మా, ఏం జరిగింది, ఎందుకు బాధపడుతున్నావు అని రామరాజు అనగానే అందరి ముందు ఇక అన్నయ్య, మేము చేసింది తప్పు, మాకు ఆస్తులు అంతస్తులు కానీ ఏమీ లేవు, మేము పేదవాళ్ళం, మాకు ఇల్లు కూడా లేదు, కానీ డబ్బున్న వాళ్ళకి నా కూతుర్ని ఇవ్వాలని ఒక కోరికతో మిమ్మల్ని ఇక లొంగ తీసుకొని మీకు అబద్ధాలు చెప్పి ఇదంతా చేశాము, మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు, ఇక ఈ 10 లక్షలు కూడా పెళ్లి ఖర్చులకు కూడా మేము చందుని అడిగే తీసుకున్నాము, మమ్మల్ని క్షమించన్నయ్య, మేము మోసం చేస్తున్నాము, మీ కుటుంబాన్ని వేరు చేయాలని కూడా చూసాము, ఇంత మంచి కుటుంబాన్ని వేరు చేసి ఈ ఆస్తిని మా సొంతం చేసుకుందాం అనుకున్నాము, కానీ ఇంత మంచి ఇంటికి నా కూతురుని కోడలిగా చేయబోతున్నానని సంతోషపడడం లేదు అని ఇక ఇదంతా డబ్బు కోసం నేను చేశానన్నయ్య, నన్ను క్షమించండి, ఇక మేము నిరుపేద నుంచి వచ్చాం కాబట్టి నా కూతుర్ని నేను తీసుకొని వెళ్ళిపోతాను, ఇక మీలాంటి గొప్ప వాళ్ళకి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి జరిపించడానికి నేను అర్హుల్ని కాదు అని ఇక బాధపడుతూ ఇక భాగ్యం అయితే శ్రీవల్లిని తీసుకొని వెళుతూ ఉండగా అప్పుడే రామరాజు, ఆగమ్మ, మేము డబ్బును చూసో ఆస్తిని చూసో నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకోలేదు, నా కొడుకు నీ కూతుర్ని ఇష్టపడ్డాడు, నీ కూతురు కూడా నా కొడుకుని ఇష్టపడింది, కాబట్టి ఇక ఆస్తి అంతస్తులు ఏమీ అవసరం లేదు, పెళ్లి జరిగిపోతే చాలు, ఇక నా కోడళ్ళతో కలిసిపోతే చాలు, నా ఇంటికి ఒక మంచి కోడలుగా వస్తేనే చాలు, ఆస్తులు అంతస్తులు ఏమీ అవసరం లేదు అని అందరి ముందు రామరాజు చెప్పేసి ఇక శ్రీవల్లిని అయితే చందుకిచ్చి పెళ్ళైతే జరిపిస్తాడు. ఇక భాగ్యం అయితే వాళ్ళ కుటుంబం మంచితనం తెలుసుకుంటుంది. ఈ విధంగా భాగ్యం గురించి నిజస్వరూపం తెలుసుకున్న రామరాజు ఇక భాగ్యం వాళ్ళ పరిస్థితి చూసి కూడా ఇక శ్రీవల్లికి చందుకైతే పెళ్లి జరిపిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.